అందరికీ నమస్కారం. నా పేరు డోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. సత్కర్మలు పేజీ నెంబర్ 26లో రచయిత పొందుపరిచిన ఏ మనసు గలవాడు అవిశ్వాసి, ఏ మనసు గలవాడు విశ్వాసి అనే ముఖ్యమైన అంశాన్ని మీకు తెలపడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ప్రతి విషయానికి ఒక కొలమానం ఉంటుంది. దానితో ఆయా విషయాల నిగ్గు తేల్చవచ్చు. మరి మీ మనసు నిగ్గు తేల్చే కొలమానం ఏమిటో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్న వైనాన్ని మనం చూడవచ్చు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 114 పరిశీలించినట్లయితే అందులో మరియు తన సత్కర్మలతో మనసులో సంతోషించి తన దుష్కర్మలతో మనసులో అసంతృప్తి చెందినవాడే విశ్వాసి అని తెలియజేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్. ప్రాథమికంగా భావోద్వేగం మనసులో ఏర్పడుతుంది. ఆ తరువాత అది ద్వితీయార్థంగా ఒక కర్మ రూపంలో బహిర్గతం అవుతుంది. అందుకే అనుకూల భావోద్వేగాలు సత్కర్మలుగా వ్యక్తమైనప్పుడు సహజ మనసు సంతృప్తి వ్యక్తపరుస్తుంది. అలాగే ప్రతికూల భావోద్వేగాలు దుష్కర్మలుగా బయలుపడినప్పుడు సహజ మనసు అసంతృప్తికి గురవుతుంది. మీరు నిజమైన విశ్వాసంలో ఉన్నారా లేదా తప్పుడు విశ్వాసంలో ఉన్నారా అన్నది నిగ్గు తేల్చే కొలమానం ఇదే. మరి ఇలాంటి మరెన్నో సంస్కరణాత్మక విషయాలను ఖురాన్ హదీస్ వెలుగులో తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తకం చదవక తప్పదు. ఆ పుస్తక పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అనే మరో 2 సమాచారాత్మక పుస్తకాలు పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.